తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలంకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళుతూ ఉంటారు. తరచూ రెండు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు శివుడి దర్శనం కోసం వెళుతుంటారు. గిరి ప్రదక్షిణ చేసిన అనంతరం శివుడిని దర్శించుకుంటారు. ఇక పౌర్ణమి రోజుల్లో అయితే గిరి ప్రదక్షిణకు మరింత ప్రాధాన్యం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అరుణాచలంకు రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. అరుణాచలం వెళ్లే భక్తులకు ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అరుణాచలం వెళ్లే భక్తుల కోసం మరో ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. తాజాగా దీని వివరాలు కూడా వెల్లడించింది. ప్రస్తుతం నాంపల్లి కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఇప్పటి వరకు వీక్లీ ఎక్స్ప్రెస్గా సర్వీసులు అందించింది. అయితే ఇక నుంచి దీనిని రెగ్యులర్ సర్వీస్గా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయించింది. ఇక రైలు నంబర్ను కూడా మార్చారు. ఇక నుంచి 17069 17070గా నెంబర్ మార్చారు. ఈ రైలు సికింద్రాబాద్, చెర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, అరుణాచలం మీదుగా కన్యాకుమారికి చేరుకుంటుంది. ఇది ప్రతి బుధవారం సాయంత్రం 5:20 బయలుదేరి మరుసటి రోజు 2:30 కన్యాకుమారికి చేరుకుంటుంది. ఇక శుక్రవారం ఉదయం 5:15 కన్యాకుమారి నుంచి బయలుదేరి శనివారం మధ్యాహ్నం 2:30 నాంపల్లికి చేరుకుంటుంది. ఇక కాచిగూడ మధురై రైలును తూత్తుకుడి వరకు పొడిగించారు. కాచిగూడ తూత్తుకుడి ఎక్స్ప్రెస్గా దీన్ని మార్చారు. ఇది సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మంగళవారం రాత్రి 10:45 తూత్తుగూడికి చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో బుధవారం ఉదయం 7:45 తూత్తుగూడి నుంచి బయలుదేరి గురువారం మధ్యాహ్నం 1:25 కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. ఈ రైలు కూడా అరుణాచలం మీదుగా వెళ్తుంది. హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా అరుణాచలంకు పలు రైళ్లు తిరుగుతున్నాయి.